ఏ పాకమైనా ఇలా ఈజీగా చేసేసుకోండి. ఇలా చేస్తే చాలా ఈజీ. హలో అండి, వెల్కమ్ టు మనీ క్రియేషన్స్. ఈరోజు మనం శనక్కాయ పప్పులు పాకం చేద్దామండి. నేనైతే ఈ డబ్బాతోటి శనక్కాయ పప్పులు తీసుకున్నాను. ఇలాగ మనం ఒక క్లాత్లో శనక్కాయలను వేసి ఇలా అటు ఇటు కొట్టామంటే పప్పుల నుంచి పొట్టు అనేది చాలా ఈజీగా విడబడుతుందండి. తర్వాత మనం ఒక చాట్లో వేసి చెరిగామంటే ఇది ఈ విధంగా పప్పు అనేది నీట్గా వస్తాయి. ఎక్కడన్నా ఒకటి బద్ద కాకపోతే చేత్తో నలిపేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో బెల్లాన్ని అయితే ఇలా తీసుకున్నాము. కేజీ శనక్కాయ పప్పులు అయితే మీకు 1/2 కేజీ బెల్లం సరిపోతుందండి, 2 కుందులు. ఇంకా 3/4 కేజీన్నర కాబట్టి నేను 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. 3/4 కేజీ బెల్లానికి 3/4 గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. లేకపోతే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట 1/2 కేజీకి. గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం చిన్న గిన్నెలో ఇలా బెల్లాన్ని కరగబెట్టేసుకొని ఇలాగ బెల్లాన్ని అయితే వడకట్టేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా చెత్త చెదరం ఉన్న ఇందులోకి వచ్చేస్తుంది. ఇదిగో ఇలాగ ఒక పెద్ద గిన్నెలో బెల్లం పాకం అనేది పెట్టుకుందాము. ఎందుకంటే పప్పులు అందులోనే వేసి తిప్పిపోసుకోవాలండి. మనం బూందీ పోసుకైతేనేమో బూందీని గిన్నెలో వేసేసుకొని పాకాన్ని బూందీలో పోసుకొని తిప్పుకుంటాము. ఇక్కడైతే పాకంలోనే పప్పు పోసి తిప్పుతామండి. ఇదిగో చూసారు కదా, నేనైతే ఇక్కడ తీగ పాకం రానిచ్చాను. తీగ పాకం ఎలా రావాలంటే ఇదిగో ఇలాగా ఉడుకుతుంది కదండి, బాగా ఈ ఉడకనేది బాగా అణిగిందంటే మనకి తీగ పాకం వచ్చేసినట్టు. ఇదిగో చూసారు కదా, ఇలా తీగ పాకం వస్తుంది. తర్వాత ఆ పాకంలో శనక్కాయ పప్పులు వేసి తిప్పేసుకొని మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకొని ఇలాగా నీట్గా శనక్కాయ పప్పుల్ని ఇలా నీట్గా సరి చేసుకోవాలండి. గిన్నెతోటి ఇలా మనం నున్నంగా రుద్దామంటే చెక్క అనేది చాలా నీట్గా నున్నంగా ఉంటుంది. ఇదిగోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.